#తెలుగు మెకానిక్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి ప్యాషన్ ప్లస్ ఓల్డ్ మోడల్ ప్యాషన్ ప్లస్ వచ్చింది ఫ్రెండ్స్. 2005 మోడల్ ఫ్రెండ్స్. ఇది ప్యాషన్ ప్లస్ ఓల్డ్ వర్షన్. దీనికి మనం ఏసీజీ సెల్ఫ్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఏసీజీ సెల్ఫ్ స్టార్టర్ కిట్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. బండి అయితే ఓపెన్ చేస్తాను నేను ఇప్పుడు. ఓపెన్ చేసి ఏసీజీ స్టార్టర్ ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది తమిళనాడు నుండి వచ్చింది ఏసీజీ స్టార్టర్ కిట్ కంప్లీట్. దీంట్లో 2 వైరింగ్ కిట్స్ ఉంటాయి. ఇది వైరింగ్ కిట్స్, ఇది మ్యాగ్నెట్, ఏసీజీ స్టార్టర్ మ్యాగ్నెట్ అంటారు దీన్ని, న్యూ మోడల్. ఇది ఈసీఎం ఫ్రెండ్స్, ఈసీఎం. ఇది హెచ్టీ కాయిల్, ఇగ్నిషన్ కాయిల్ అంటారు, హెచ్టీ కాయిల్ అంటారు. ఇది హెచ్టీ కాయిల్. ఇది రైట్ సైడ్ స్విచ్ ఫ్రెండ్స్, రైట్ సైడ్ కిల్ స్విచ్ అంటారు, స్టార్టర్ స్విచ్ కూడా అంటారు. ఇది లెఫ్ట్ సైడ్ యోక్, క్లచ్ యోక్. ఇది టీసీఐ ఫ్రెండ్స్, దీన్ని టీసీఐ అంటారు. ఇది స్టార్టర్ ప్లేట్, ఏసీజీ స్టార్టర్ ప్లేట్ అంటారు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఓవరింగ్ కిట్, ఆయిల్ సీల్, క్లచ్ స్విచ్. ఓకే, దీన్ని మనం ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవడమో చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, బండి అయితే ఓపెన్ చేసినాం ఫ్రెండ్స్, ప్యాషన్ ప్లస్. ఇగో ఇక్కడ ఈ యోక్ కోసం ఇక్కడ ఈ లివర్ని కట్ చేసినాం. ఇక్కడ ఈ యోక్ పాతది కాబట్టి, ఓల్డ్ మోడల్ కాబట్టి, ఇప్పుడు న్యూ మోడల్ క్లచ్ స్విచ్ ఉంటుంది ఇక్కడ. దానికోసం అయితే ఇది కట్ చేసి మేము ఇది ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏసీజీ స్టార్టర్ కిట్ ఏ విధంగా వేసుకోవడమో చూద్దాం. ప్యాషన్ ప్లస్ ఇంతకు ముందు అయితే స్ప్లెండర్ ప్లస్లోకి వేసినాం, ఇప్పుడు ప్యాషన్ ప్లస్కి వేస్తాను ఓల్డ్ మోడల్. చూడండి, ఇది ప్యాషన్ ప్లస్. ఫ్రెండ్స్, ఇది స్టార్టర్ ప్లేట్ ఫ్రెండ్స్. ఇది స్ప్లెండర్కి కానీ ప్యాషన్కి కానీ స్టార్టర్ ప్లేట్ అనేది సేమ్ ఉంటుంది. ఇది స్ప్లెండర్కు, ప్యాషన్కు, డిలక్స్కు ఈ స్టార్టర్ ప్లేట్ అనేది, ఈ ప్లేటు దాందే స్ప్లెండర్ది, స్ప్లెండర్ ప్యాషన్ దానికి సంబంధించింది. ఈ స్టార్టర్ ప్లేట్ అనేది ఏసీజీ స్టార్టర్ ప్లేట్. ఇప్పుడు న్యూ మోడల్ BS6, BS4 బండ్లకు ఈజీ స్టార్టర్ కిట్ అంటారు దీన్ని. ఇది ఇప్పుడు మేము దీనికి ఇన్స్టాలేషన్ ఎలాగ చేసుకోవడం చూద్దాం. వచ్చేసి మనం ఆయిల్ సీల్స్, ఓరింగ్స్ వేసి దానికి ఏ విధంగా ఫిట్ చేసుకోవడం చూద్దాం. ఇది న్యూట్రల్ది ఫ్రెండ్స్, న్యూట్రల్కి సంబంధించింది ఇది. ఓకే, వైర్ అయితే ఇలాగ తీసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ దానికి ఎట్లుంటుందో పాత ప్యాషన్కు, స్ప్లెండర్కు అట్లనే తీసుకోవాలి. ఇది న్యూ మోడల్ ఫ్రెండ్స్, మ్యాగ్నెట్ కంప్లీట్గా మోడల్ చేంజ్ వచ్చింది. ఇది న్యూ మోడల్. దీనికి నట్ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి, ఫుల్ కంపల్సరీ చేసుకోవాలి, మధ్యలో ఊసిపోకుండా. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ పికప్ కాయిల్ గ్యాప్ కూడా చెక్ చేసుకోవాలి. ఒక బ్లేడ్ మందమే ఉండాలి ఫ్రెండ్స్, దాంట్లో ఎక్కువ ఉండకూడదు. ఓకే, అయిపోయింది. దీనికైతే కంపెనీ నుండి వచ్చేసి 2.5 LB చిన్న బ్యాటరీ వస్తుంది. ఇప్పుడు మనం 4 LB బ్యాటరీ అయితే దీనికి పెట్టుకోవాలి. 4 LB బ్యాటరీ ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను నేను. ఇది 4 LB దీనికి వచ్చేది.
ఈ 4LB బ్యాటరీ అనేది ఇట్లా రాదు కాబట్టి ఒరిజినల్గా ఎట్లా ఉండాలో అట్లే మనం దీన్ని సెట్ చేసుకునే విధానం చూపిస్తాం. ఇక్కడ ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా ఈ ప్లేయర్స్తోని ఇట్లా పైకి లేపేయాలి. లేపితే ఆ రిబిట్స్ అనేటివి ఊసొస్తాయి. ఇట్లా ఊసొస్తాయి ఫ్రెండ్స్. ఈ రిబిట్లు అనేటివి ఇట్లా తీసుకోవాలి. చూడండి, ఈ రిబిట్లు అయితే మేము తీసేసినాం. ఇప్పుడు ఇక్కడ ఆ బ్యాటరీకి సంబంధించింది కటింగ్ ఎట్లా చేసుకోవడం చూద్దాం. ఇక్కడ నుండి అయితే దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఈజీగానే ఉంటుంది. కొంచెం ప్లేయర్స్ కానీ టూల్స్ కానీ మంచివి వాడుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్యాటరీని ఈజీగా దీంట్లో ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాటరీ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. దీనికి మనం ఒకటి రబ్బర్ వేస్తాం. పట్టి ఉంటుంది కదా బ్యాటరీ పట్టి, అట్లాంటిది మనం కాయిల్ ప్లేట్ ఓవరింగ్ అనేది వేస్తాం. బ్యాటరీ అనేది పడిపోకుండా ఈ ఓవరింగ్ అయితే మనం ఇట్లా వేసుకుంటాం ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది బయటికి గుంజిన రాదు. దీనికి ప్లస్ ఇంకోటి సపోర్ట్ సైడ్ కవర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ఓల్డ్ మోడల్ ఏది టీసీఐ కాయిల్ వస్తుండే కదా, సిడిఐ కాయిల్. ఓల్డ్ మోడల్ సిడిఐ వస్తుండే, మనం ఇక్కడ టీసీఐ వేస్తాం. మనం సిడిఐ తీసేసి ఓల్డ్ మోడల్ సిడిఐ తీసేసి న్యూ మోడల్ టీసీఐ వేస్తాను. ఈ టీసీఐ మాత్రం న్యూ మోడల్ ఉంటుంది. ఈ టీసీఐ ఇక్కడ వస్తుంది. దీని వైరింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. టీసీఐ ఇక్కడ మనం దీన్ని ఇట్లా ఫిట్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఏమో సిడిఐ వచ్చేది, ఆ సిడిఐ తీసేసినాం. ఇక్కడ టీసీఐ అనేది ఫిట్ చేసుకున్నాం. ప్లస్ బ్యాటరీ టీసీఐ ఇక్కడ బ్యాటరీ వైర్ ఫ్రెండ్స్. ఇది బ్యాటరీకి సంబంధించింది. దీనికి 2 క్లాంప్స్, ఫీజ్ బాక్స్ ప్లస్ దానికి కప్లర్ వస్తుంది. ఈసీఎం అనేది ఇలా ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే వెనకాల జాగా లేదు కాబట్టి దీనికి ఇక్కడ సేఫ్ సైడ్గా దీంట్లో ఫిట్ చేస్తున్నాం. మనం ఈసీఎం ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాం. ఇప్పుడు మనం బ్యాటరీ వైర్ ఇన్స్టాలేషన్ చేసుకుందాం. మాత్రం కంపల్సరీ ప్లస్ మైనస్ అనేది గుర్తుపెట్టుకొని ఫిట్ చేయాలి. ప్లస్ మైనస్ అనేది ఫిట్ కరెక్ట్గా లేదనుకో వేరే ప్రాబ్లమ్స్ అని క్రియేట్ అవుతూ ఉంటాయి. ప్లస్ మైనస్ అనేది కంపల్సరీ చూసుకొని ఫిట్ చేసుకోండి. బ్యాటరీ కాలిపోయే ఛాన్సులు ఉంటాయి, బండి కూడా కాలిపోయే ఛాన్సులు ఉంటాయి. ప్లస్ని మైనస్కు, మైనస్ ప్లస్కు పెడితే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా సెట్ చేసుకోవాలి. మైనస్ కాబట్టి మైనస్, ఇది బాడీ ఎర్త్ కాబట్టి బాడీ ఎర్త్లో పెట్టేసేయాలి. ఇది ప్లస్ కాబట్టి దీనికి డబల్ ఫీజు ఉంటుంది. ఇక్కడ ఒక ఫీజు ఉన్నది, మనం దీనికి పెట్టింది ఇది ఒక ఫీజు. 2 ఫీజులు పెట్టినా లాస్ ఏం లేదు ఫ్రెండ్స్. గట్టిగా చుట్టుకొని టేప్ వేసుకోవాలి. టేప్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ప్లస్ కైనా వేసుకోవాలి, మైనస్ కైనా. వైరింగ్ కిట్ చూసింది కదా, ఇది స్టార్టర్ ప్లేట్. ఆ స్టార్టర్ కిట్ నుండి ఏసీసీ కిట్కు కంప్లీట్ సంబంధించిన వైరింగ్ కిట్. ఇది రెండోది. ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా తీసుకోవడం చూద్దాం. ఇవన్నీ సింపులే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ తీయాలి, కప్లర్ తీయాలి, వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వైరింగ్ కిట్ అయితే ఇక్కడికి వచ్చింది. ఇది సెల్ఫ్కి సంబంధించిన రిలే. దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. ఇవన్నీ కప్లర్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఏ వైర్ని కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏ విధంగా ఫిట్ చేసుకోవడం చూపెడుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంఎల్టీ లైట్ ఫ్రెండ్స్, స్మాల్ ఫంక్షన్ లైట్. ఏదైనా లోపల ప్రాబ్లం ఉంటే దీంతో మనం రెక్టిఫై చేసుకోవచ్చు, ఫాల్ట్ అనేది కనిపెట్టచ్చు.
ఇది దానికోసం సంబంధించింది. దీనికి వచ్చేసి ఈ గ్రీన్ కప్లర్ గ్రీను, వైర్లు వచ్చేసి ఫుల్ బ్లూ, బ్లాక్ మీద వైట్ గీత. ఓకే, ఇది మేము హై బీమ్ లో బీమ్లో ఇస్తాం. స్విచ్, క్లచ్ స్విచ్ అంటే క్లచ్ పట్టుకోగానే ఏ గేర్లో ఉన్న బండి స్టార్ట్ కావడానికి ఈ వైర్లు దానికి సంబంధించినవి. ఇది లెఫ్ట్ సైడ్ క్లచ్ స్విచ్లోకి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది మనకు ఇగ్నిషన్ కావడానికి, ఈసీఎంకు పవర్ సప్లై కావడానికి ఈ కప్లర్. ఒకటి ఎల్లో వచ్చేసి హెడ్ లైట్ మెయిన్ లైటు, ఈ గ్రీన్ వచ్చేసి ఎర్త్, ఇది వచ్చేసి మనకి ఇగ్నిషన్ స్టార్టింగ్. ఇక్కడ 4 వైర్లు ఉంటాయి కదా ప్యాషన్ ప్లస్కు. వైర్ వచ్చేసి ఈ బ్లాక్ వైర్కు, ఇక్కడ బ్లాక్ ఉన్నది కదా దీనికి సంబంధించింది. ఇది వచ్చేసి లోపల పెట్టేది ఎర్త్, బాడీ ఎర్త్. మనమైతే ఇక్కడ కడియేసే ఉన్నది కాబట్టి కడియాల్సిన అవసరం లేదు. దీనికి ఇచ్చుకోవాలి. ఇది కీ రిటర్న్ వైర్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ వైర్ కీలోకి వెళ్ళేది. ఇగ్నిషన్ అయిన తర్వాత ఇది రిటర్న్ అన్నిటికీ సప్లై అయ్యే వైర్. ఇది ఈసీఎంలోకి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి మనం టేప్ వేసుకుందాం. దానికి టేప్ వేసుకోవాలి, ప్రతి వైర్కు టేప్ వేసుకోవాలి. మనం ఏదైతే కడి చేస్తామో దానికి కంపల్సరీ టేప్ వేసుకోవాలి. హెడ్ లైట్లకు లోపలికి హెడ్ లైట్ కనెక్షన్కి వెళ్తుంది, ఇక్కడ ఉంటుంది. దీన్ని నేను చూపిస్తాను. ఇగో ఇక్కడ ఈ 3 వైర్లు ఉన్నాయి కదా, ఈ 3 వైర్ కప్లర్ ఉన్నది కదా, దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. దీన్ని అయితే ఇట్లా తీసుకొని దీంట్లో కడి చేసి దీనికి కనెక్షన్ వేయాలి. ఎల్లోకు ఎల్లో వేసి ఇప్పుడు మనం దీనికి టేప్ అనేది వేద్దాం. ఇది క్లచ్ స్విచ్ ఫ్రెండ్స్. దీంట్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, క్లచ్ స్విచ్ అయితే ఫిట్ చేసినాం. ఇప్పుడు ఆ క్లచ్ స్విచ్కి సంబంధించిన వైర్లు ఏ గేర్లో ఉన్నా స్టార్ట్ కావడానికి, ఏ గేర్లో ఉన్నా క్లచ్ పడితే స్టార్ట్ కావడానికి ఈ క్లచ్ స్విచ్ అనేది పనిచేస్తుంది. చేయడానికి మేము ఈ యోక్ అయితే కట్ చేసినాం. ఇది రావాలి కదా, దీనికి ఇట్లా ఉంటుంది కాబట్టి దీని ఫిట్టింగ్ అనేది కట్ చేసి ఇప్పుడు ఈ యోక్ నేను ఆల్టరేషన్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఎర్త్ అయితే నేను దీని నుండి తీసుకుంటాను. ఇది ఎర్త్, గ్రీన్ మీద బ్లాక్ గీత ఉన్నది కదా, ఇది ఎర్త్ అయితే దీనికి పెడతాను నేను. ఈ ఎర్త్ నుండి దానికి ఎర్త్ కనెక్షన్ అయితే పెట్టిన. ఓకే, ఇక్కడ అయితే ఇది ఒక కప్లర్ మిగిలింది. దీని ఏందో చూపిస్తాను. సేమ్ కలర్ ఉండదు ఫ్రెండ్స్. ఇది కీల్ స్విచ్ అంటారు, సెల్ఫ్ స్టార్టర్ స్విచ్ కూడా అంటారు. ఈ కప్లర్ సేమ్ కలర్ ఉండదు. వైర్లు మాత్రం చూడండి సేమ్ కలర్ ఉన్నాయి, కానీ కప్లర్ మాత్రం ఇది గ్రీన్, ఇది బ్లాక్ ఉంటుంది. ఇది కీల్ స్విచ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేది ఇది ఇట్లా ఫిట్ అయ్యేది, ఇది ఆన్ ఆఫ్. ఇది మనకు వేరే స్ప్లెండర్లకు ప్యాషన్లకు అయితే ఇప్పుడు వచ్చిన దానికి ఇది I3S స్విచ్. I3S ఇది ఆన్ చేస్తే I3S ఆన్ అవుతుంది, ఇది I3S ఆఫ్. మనం ECG పెడుతున్నాం కాబట్టి ఈ స్విచ్ని మనం కిల్ స్విచ్గా వాడుకుంటున్నాం అంతే. ఈ కప్లర్ అయితే కిల్ స్విచ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పిన కదా. ఇది పెట్టేసి మనం ఒక్కసారి ECM కనెక్షన్ ఇచ్చుకొని చూడండి ఫ్రెండ్స్, ఇది 3 వైర్ కప్లర్. ఇది దీనిది, ఇది 2 వైర్ దీనిది. వైర్ వచ్చేసి ప్రస్తుతానికి స్టార్ట్ చేయడానికి మీకు చూపిస్తున్నా, ఇది దీనిది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ మనం పెట్టుకొని ఇప్పుడు ఇది
పికప్ కాయిల్ వైరు, ఇది టీసీఐలకు పోయే పికప్ కాయిల్ వైరు, టీసీఐలకు పోయేది ప్రస్తుతానికి చూపిస్తున్నా. ఇది దీనికి సంబంధించింది హెచ్టీ కాయిల్ వైర్, ఇది పికప్, ఇది టీసీఐలకు పోయే వైరు. చూసినారు కదా, ఇది ఇక్కడ ఫిట్ చేసేది. ఇది ఇప్పుడు దీన్ని తీసి పాత తీసి కొత్తది వేస్తా అన్న. కొత్తదాని వైర్లు ఇవి ఫ్రెండ్స్. కొత్తదానికి ఇక్కడ నుండి, సో ఇది బ్లాక్ మెయిన్ వైర్, ఈ గ్రీన్ బాడీ ఎర్త్. సేమ్ మన స్ప్లెండర్కు, ప్యాషన్కు, ఓల్డ్ మోడల్ ఏ విధంగా ఉంటుందో అదే వర్షన్ ఇది. ఇప్పుడు కొని మనం బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రీన్ మీద లైట్ రెడ్ ఉన్నది కదా, ఇది న్యూట్రల్కు సంబంధించింది. దీని కప్లర్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇలా పెట్టుకోవాలి. ఇది న్యూట్రల్ బల్బ్, న్యూట్రల్ ఇక్కడ వస్తుంది కదా, మీటర్లో న్యూట్రల్ పోయేది. ఇది ఇక్కడ ఒకటి, ప్లస్ దీంట్లో ఒకటి ఉంటుంది కదా పాత దాంట్లో, మన పాత వైరింగ్కి ఇట్లా సేమ్ కలర్ ఉంటుంది. ఇది సేమ్ కలర్ ఇక్కడ చూడండి, గ్రీన్ మీద లైట్ రెడ్, లైట్ గ్రీన్ మీద లైట్ రెడ్. ఇది దీంట్లో పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ పెట్టేసిండ్రు. 1 2 3 ఎర్తులు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బాడీ ఎర్తులు 3 ఉంటాయి. ఈ 3 కూడా పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పాత రెగ్యులేటర్ ఉంటుంది, ఆర్ఆర్ యూనిట్ అనేది ఉంటుంది. అది తీసేసి మనం ఇక్కడ ఇది ఫిట్ చేసుకుంది. ఇప్పుడు ఓకే, ఈ 3 ఎర్తులు, ఈ కప్లర్సు, ఇది టీసీఐకి పోయే కప్లర్, ఇది పికప్ కాయిల్ది, ఇది ఎర్తులు, ఇదైతే ఫ్యూజ్ బాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇగ్నిషన్ ఆన్ చేసినాం, లైట్ వచ్చింది. ఈ కిల్ స్విచ్ ఇక్కడ నుంచి, ఇక్కడ ఈ కిల్ స్విచ్ ఆన్ చేసి ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే పర్ఫెక్ట్గా ఆన్ అయింది. ఇప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకునే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. మనం స్ప్లెండర్కి అయితే ఈసీఎం అనేది ఇక్కడ ఫిట్ చేసుకున్నాం, టేలాంప్ బ్రాకెట్ కాడ, టే ప్యానల్లలో. ఇప్పుడు మాత్రం దీనికి ప్యాషన్ ప్లస్కు మాత్రం టూల్ బాక్స్లో పెడతాను. టూల్ బాక్స్ ఉంటుంది కదా ట్యాంక్ కింద, ఆ టూల్ బాక్స్లో ఇక్కడైతే కట్ చేసుకొని ఈ విధంగా వైర్లు తీసుకొని ఇట్లా ఈ టూల్ బాక్స్లో మాత్రం ఈసీఎం అనేది పెట్టుకుంటాను. ఎందుకంటే సేఫ్ సైడ్గా వర్షం వచ్చినా, వాటర్ వాషింగ్ చేసినా నీళ్ళు పోవు. ఇంకోటి ఏంటంటే ప్లేస్ కూడా లేదు కాబట్టి మనం ఇక్కడ ఈజీగా ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే స్టాపర్స్ వేసుకోవాలి కంపల్సరీ. వీటికి లూజ్ అనేది ఉండకుండా కంపల్సరీ స్టాపర్స్ వేసి ఫుల్ టైట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే వైబ్రేషన్లో కొంచెం లూజ్ ఉన్నా కానీ లూజ్ కాంటాక్ట్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. మేమైతే ఈసీఎంని ఇట్లా చేసుకొని ఈ విధంగా ఇట్లా ఫిట్ చేసుకోవడం జరుగుతుంది టూల్ బాక్స్లో. దీనికి సపోర్ట్ కూడా మెసలకుండా పెడతాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, ఏసీజీ స్టార్టర్ కిట్ ఎట్లా ఫిట్ చేసుకోవడము, ఇన్స్టాలేషన్ అనేది చూడండి. వైరింగ్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ చెప్పేసిన కదా, ఈ వైరింగ్ని లోపలికి మలిచి ఇప్పుడు మనం మొత్తం ఎక్కించుకుందాం. వెహికల్ ఎక్కించుకొని టెస్ట్ రైడ్ చేసి కస్టమర్కి అనేది డెలివరీ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ప్యాషన్ ప్లస్ 2005 మోడల్కి అయితే ఏసీజీ కిట్ ఇన్స్టాలేషన్ చేసినాం. చూడండి, ఇప్పుడు ఏసీజీ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఏసీజీ చూడండి స్టార్ట్ అవుతుంది. ఐబీఎం ఇట్లా బ్లింక్ అయింది కదా, అది ఏసీజీకి సంబంధించిందే. స్టార్ట్ చేయరా ఒకసారి, చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఏసీజీ స్టార్టర్ అనేది ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకున్నాడో. ఓకే ఫ్రెండ్స్.